సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, భగవద్గీతని తెలుసుకుంటే సంపూర్ణ జ్ఞానము భగవద్గీతలో కలదు. మనిషి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, దేవుడు ఎవరు, దేవతలు ఎవరు, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి సంపూర్ణమైన పరిపూర్ణమైన జ్ఞానము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో స్పష్టముగా ప్రబోధానంద యోగీశ్వరులు వారు తెలియజేశారు. ఈరోజు అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయంలో 27వ శ్లోకం గురించి తెలుసుకుందాం. నైతే శృతి పార్థః జానన్ యోగి ముహ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియజేశారు. భావము: ఇప్పుడు విన్న 2 విధముల కాలములను తెలిసిన యోగి పొరపాటు పడడు. కనుక అర్జున, ఎల్ల కాలముల్లోనూ నీవు యోగయుక్తునిగా ఉండవలెను. మరికొంత వివరాన్ని చూద్దాం. ఇక్కడ యోగి మరణములో తేడాలున్నవని, యోగి యొక్క కర్మ పూర్తి అయిపోనిదే, చివరి కాలము శుక్లపక్ష వర్గము కాదని, అలా కాలము తప్పిపోవుటలో తిరిగి జన్మ కలుగునని తెలిసినవాడు కర్మ తొందరగా అయిపోవుటకు ఎల్ల కాలము యోగముతో కూడుకొని ఉండుటకు ప్రయత్నించును. ఎల్లకాలము యోగముతో కూడుకొని ఉండుటకే ప్రయత్నించును యోగి. ఆ విషయమై భగవంతుడు అర్జునికి ఎల్లకాలము నీవు యోగయుక్తునిగా ఉండమని అన్నాడు. నువ్వు ఎల్లకాలం యోగయుక్తునిగానే ఉండు అర్జున అని భగవంతుడు స్వయముగా ఈ శ్లోకంలో అర్జునుడికి తెలియజేశాడు. అందరికీ నమస్కారం.